వామ్మో 3 రోజుల్లో 4 కిలోలు బరువు పెరుగుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎవరికైనా చెప్తే కనీసం నమ్మేలా ఉండాలి. 3 రోజుల్లో 4 కిలోలు బరువు పెరిగానండి. ఎలానో ఏంటో చెప్తాను. దానికంటే ముందు మనం ఫస్ట్ నుంచి చేస్తున్నట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. డే 3 ఆఫ్ లండన్ సిరీస్ కి స్వాగతం సుస్వాగతం. నాకేదో పని పాట లేనట్టు పనులన్నీ పక్కన పెట్టి పాత స్నేహితురాలను కలుద్దామని ఇంటికి వెళ్తే నన్ను ఇంట్లో పెట్టి ఆవిడ షిఫ్ట్ కి వెళ్ళింది. ఇంకేం చేస్తాను, ఫుల్ గా తినేసి పడుకున్న మంచం మీద నుంచి దిక్కుండా సాయంత్రం దాకా బెడ్ మీద గడిపేశాను. ఈవినింగ్ షిఫ్ట్ అయిపోయిన డైరెక్ట్ కాల్ చేసి ఎలా ఉన్నావో అలాగా ఫాస్ట్ గా బయటికి రా బయటికి వెళ్దాం అని హడావుడి చేసింది. అప్టన్ పార్క్ అంటే ఏదో పార్క్ వెళ్ళి 4 వీడియోలు తీసుకుందాం వెళ్తే చార్మినార్ రెస్టారెంట్ అంట. అప్టన్ పార్క్ అంటే పార్క్ అనుకున్న అప్టన్ పార్క్ ఈ స్టామ్ దగ్గర అంట. వామ్మో, సేమ్ టు సేమ్ ఫుడ్ కి ప్లేస్ కి మన హైదరాబాద్ కి అప్టన్ పార్క్ కి తేడా లేదు. ఫుడ్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం. ఎంత అలా తిన్నానంటే ఆ 3 రోజులు తిన్నదాన్ని తిన్నట్టే ఉన్నాను. ఇక్కడ స్కాట్లాండ్ లో అంత ఈజీగా మన ఇండియన్ ఫుడ్స్ అన్ని ఎక్కడ పడితే అక్కడ అస్సలు దొరకవు. ఇండియా ఫుడ్ ని ఎంత మిస్ అయినా రాత్రి పగలు టైం తో సంబంధం లేకుండా వెజ్ నాన్ వెజ్ రెండింటికి న్యాయం చేయాలని ఫుల్ గా కుమ్మేసాను. దెబ్బకు 3 రోజుల్లో 4 కిలోలు బరువు పెరిగాను. ఇక్కడ రెస్టారెంట్ వాళ్ళు అయితే గుర్తుపెట్టి మాకు ఫ్రీగా డెజర్ట్ కూడా ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈస్ట్ హామ్ లో ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్ గా వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. అచ్చం మనం ఇండియాలో తిన్నట్టే ఉంటది. ఇంక ఇండియన్ రెస్టారెంట్ అనుకోండి, పొట్ట పట్టకపోయినా పొట్టలో నొప్పి వస్తుందా పట్టించుకోకుండా ఫుల్ గా తినేసి మిగిలినంతా పార్సల్ కూడా పట్టుకుని వెళ్ళాం. ఈ లండన్ ట్రిప్ మొత్తం ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను. ఇంకా చూడకపోతే కింద లింక్ క్లిక్ చేసి ఇప్పుడు వెళ్ళి చూసేయండి. అది చదివి లైక్ షేర్ కౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఉంటాను.